వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళు ఇప్పుడే కాదు నా లైఫ్ లాంగ్ నా సపోర్ట్ ఉంటామని మాట ఇచ్చారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇంత ముందుకైనా వెళ్తా. సో వాళ్ళకు కూడా నా విధంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఖచ్చితంగా ఇస్తా. సో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఛార్జీలకు డబ్బులు లేకుండా జస్ట్ ప్రచారంలో కూడా చాలా దూరం నుంచి అనేక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి కూడా మీకు మద్దతు తెలిపిన కనీసం బాధించిన సన్నివేశం ఏంటంటే కనీసం వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోయారు కూడా. అది ఎందుకంటే నేను ఏ ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లు వేరే వాళ్ళకి తెలియదు సరిగ్గా. సో ఎక్కడ ప్రచారం జరుగుతుందనేది తెలియక కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. సో కరెక్ట్ టైంకి మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయితే నైట్ 10, 11, 12 అయ్యేది ఇంటికి వచ్చేవారికి. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో పనులు ఉండడం వల్ల సో వెళ్ళిపోవడం రావడం అలా అయ్యింది. సో వాళ్ళని మిస్ అవ్వడం కూడా నాకు బాధనే అనిపిస్తుంది. ఓకే రైట్. మీరు నామినేషన్ వేయడంలో కావచ్చు, నెక్స్ట్ ఎంపీకి వేయడంలో కావచ్చు, మీకు వ్యక్తిగత మిత్రుల స్నేహితుల పాత్ర ఏ రకంగా మీకు ఉపయోగపడింది ఈ టర్మ్లో ఈ యుద్ధంలో? అంటే సో మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేసిరు. వ్యక్తిగతంగా కూడా నాతో మాట్లాడని కొంత వ్యక్తులు కూడా వచ్చి సపోర్ట్ చేసిరు నాకు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? చాలా థ్యాంక్ యూ వాళ్ళకి. నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళు చేసిన సపోర్ట్ మామూలు విషయం కాదు కదా. సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి రాలేదు. నాకు జస్ట్ ఫోన్లలో కంగ్రాచులేషన్స్. నాకు కావాల్సింది ఫోన్లలో కంగ్రాచులేషన్స్ కాదు, నాకు వచ్చి నా పక్కన ఉండి నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు తినే టైం కూడా లేని సిచ్యువేషన్లో సో అప్పుడప్పుడు నేను బాక్స్ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదు, పక్కన ఇది తినే సిచ్యువేషన్ లేదు. సో కొంతమంది ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చిర్రు అమ్మాయిలు. సో వచ్చి నాకు సపోర్ట్ చేసిర్రు. నేను బెస్టీ అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోయినా రాలేదు. సో నేను నార్మల్గా అనుకున్న ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి పక్కన బాదం పప్పు కానీ జీడిపప్పులు కానీ కొన్ని పల్లి పట్టీలు సో నేను తినలేని సిచ్యువేషన్లో వాటరు జ్యూస్ కూల్ డ్రింక్స్ అవన్నీ నాకు పక్కన ఉండి చూసుకున్న ఫ్రెండ్స్ కూడా సో ప్రచారంలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అంతకు ముందు వరకు నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు. తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఎప్పుడో ఫ్రెండ్స్ అన్నట్టుగా కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా హ్యాపీ అన్న. కొంతమంది కావాలని కూడా నన్ను నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి సమాధానం దగ్గరలోనే ఉందంటారా? ప్రచారానికి కొంతమంది అక్క వాళ్ళు కూడా సో వాళ్ళని నాకు అనాలని లేదు. సో వచ్చి నా పరిస్థితి చూసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి కూడా నాకు సెల్ఫీ ఇవ్వలేదని కొంతమంది, నాతో ఇన్స్టా రీల్ చేయలేదని కొంతమంది, నాతో మాట్లాడలేదని కొంతమంది, ఆడున్న పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే కూడా బయటకు వెళ్ళి నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. శిరీష గారు, అంతా బాగానే ఉంది. నిరుద్యోగం అంశం మీద మీరు ప్రతిసారి రాజకీయాల్లో పోటీ చేస్తున్నాం అని మాట వినిపిస్తున్నారు, బాగానే ఉంది. కొన్ని ప్రభుత్వాలు కలిస్తే తప్ప చేయలేని పనులు ఒక శిరీష అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం ద్వారానో ఎంపీగా గెలవడం ద్వారానో ఈ నిరుద్యోగం సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు మీరు? తలుసుకుంటే ఏదైనా అవుతుందన్నా. గాంధీ తాత ఒక్కడు ఫస్ట్ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి. తర్వాత ఎంతో మంది కలిస్తే స్వతంత్రం అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే, తర్వాత అన్ని ప్రభుత్వాలు నేను చేసే పని నచ్చి సాల్వ్ చేస్తారేమో కదా, అట్లా అనుకుంటున్నారా మీరు? రైట్. మేము మీ ఇంటర్వ్యూ చాలా వరకు చూసినాం. మేము చాలా ఇంటర్వ్యూలలో మహేష్ బాబు అంటే ఆయన ఇష్టం అని చెప్పి, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం అని చెప్పి మీరు మాట్లాడారు. ఎందుకు మహేష్ బాబు గారు అంటే ఆయనలో నచ్చిన మీకు అంశాలు ఏంది? ఆయన మామూలుగా డిపార్ట్మెంట్ డ్రెస్సెస్ వేసుకొని చేస్తాడు కదా, సో అది నాకు చాలా ఇష్టం. నాకు డిపార్ట్మెంట్ మీద ఉన్న పిచ్చి వల్ల సో ఆయన డిపార్ట్మెంట్ అది పోక్రీ సినిమాలో అలా ఉండడం వల్ల ఆయన అంటే చాలా ఇష్టం. హార్ట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అంటే బాగా పిచ్చా మీకు? చాలా. ఓకే. ఎందుకు మీకు ఈ రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైన అంశం వచ్చినప్పుడు ఎందుకు ఇదంతా మానేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ తీసుకోవాలని ఏమైనా అనిపించిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనే రోజులు ఏమైనా అనిపించలేదు. సో అట్లా వెళ్ళి నేను జాబ్ కొడితే నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటా. సో ఇందులో ఉంటే నాలాగా ఇంకా ఎంతో మందికి నేను హెల్ప్ అవుతా కదా, అలా అనిపించింది. సో మహేష్ గారు నచ్చేది ఏంటి అంటే హార్ట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు సో చాలా మంది చిన్న పిల్లలకి. సో అది చాలా సర్జరీ ఫ్రీగా చేస్తుంది, అది చాలా ఇష్టం నాకు. అవి రాబోయే రోజుల్లో మీరు కూడా సేవా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? చేస్తా, ప్లానింగ్స్ ఉన్నాయి. సో అన్ని సక్సెస్ అయినాక మళ్ళీ చెప్తా. ఓకే రైట్. ఈసారి జరిగే సార్వత్రిక ఎంపీ ఎలక్షన్స్లో శిరీష గారు మళ్ళీ ఓటమి పాలు చెంది ఇంట్లో కూర్చుంటారా లేదంటే గెలిచి పార్లమెంట్లో ఉంటారా? గెలిచి పార్లమెంట్లో ఉంటా. ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తా. అప్పుడు ఓడిపోయినా పోరాటం చేస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు గెలుస్తా. గెలిచి ఈమెను ఇన్ని రోజులు ఓడగొట్టినందుకు బాధపడే విధంగా నేను సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేస్తాను. రైట్ అండి. చివరగా
ఈ యుద్ధంలో మిమ్మల్ని అభిమానించే మీ ప్రేక్షకులకు కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని మీరు ఎటువంటి సమాధానం ఇవ్వగలుగుతారు? నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఓకే. మీ అందరికీ ధన్యవాదాలు. నెగిటివ్గా నన్ను చేసేవాళ్ళు, సో నెగిటివ్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ చూసుకోండి. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదను, సో మా ఫాదర్ కండిషన్ బాగాలేదను నన్ను నెగిటివ్ చేస్తారు కదా, మీ ఫాదర్స్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా నన్ను నెగిటివ్ చేయండి. సో అంత పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు, చంద్రుడికే ఒక చిన్న మచ్చ ఉంది. సో మచ్చలేని మనుషులంటూ భూమి మీద లేదు. సో ఒక ఆడపిల్లని నేను ఏదో కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఏదో పోరాటం చేద్దామని వచ్చిన. సో ఇట్లా చేస్తున్న సిచ్యువేషన్లో ఒక అమ్మాయిని కూడా చూడకుండా, సో నా ఫ్యూచర్ కూడా ఇది ప్రాబ్లం అవుతుండొచ్చు. సో రేపు నేను చేసే పనులకు కూడా ఇది ప్రాబ్లం అవుతుందని కొంచెం ఆలోచించుకొని ట్రోల్స్ అనేవి చేయండి. సో మీరు నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నాకు అదైతే ప్లస్ అని నేను భావిస్తాను. రైట్. బర్రెలక్క అలియాస్ శిరీష గారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్షమించాలి, మీరు పొద్దున్న నుండి అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. అలా ఏం లేదు. ప్రత్యేక ధన్యవాదాలు అండి మీకు. థ్యాంక్ యూ.